కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయ్యా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, మరచిపోలే. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ దినం ప్రభువుని స్తుతించి ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూస్తే గనుక ఇక్కడ ఒక స్త్రీ కనబడతా ఉంది. పౌలు, శీల, ఇంకా లూకా కొంతమంది వారు ప్రార్థన చేయడానికి ఒక స్థలానికి వారు వెళ్ళారు. ఆలోచన చేస్తే గనుక వారు మాసిదోనియా దేశంలో ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ మరి రోమా పట్టణానికి అలాగే కొన్ని పట్టణాలకి వారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. వచ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది. 13వ వచనం నుండి చూస్తే గనుక, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చూడండి, ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు, ఆయనతో ఉన్న కొంతమంది నదీ తీరమున దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రార్థన చేద్దామని అనుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చి కూర్చున్నారు. అందరూ కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. వాక్యం వింటున్నప్పుడు అక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ దేవుని మాటలు వింటున్నారు. వింటున్న ఆ సమయంలో అక్కడ లూదియా అనే ఒక స్త్రీ కూడా కనబడతా ఉంది. లూదియా అనే ఒక స్త్రీ అక్కడుంది, దేవుని వాక్యాన్ని వింటుంది. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే గనుక ఈమె జీవితంలో చాలా విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈమెకున్నటువంటి ఆ పరిస్థితిని, ఆమె ఎలాంటి వ్యక్తో మనకి కనబడుతుంది. అయితే దేవుని వాక్యము ఆమె వింటా ఉంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఇక్కడ గమనిస్తే గనుక ఆమె గురించిన కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎవరు అనంటే దైవభక్తి కలిగిన స్త్రీ అని దేవుని వాక్యం చెబుతుంది. దైవభక్తి కలిగిన స్త్రీ అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఈ రోజున చాలామంది జీవితాల్లో భయభక్తులు లేకుండా ఉండడం మనం చూస్తున్నాం. స్త్రీలు చాలామంది సమయం దొరికితే అక్కడక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వ్యవహారాలు నడిపించుకుంటూ వాళ్ళ కుటుంబం ఇది, వీళ్ళ కుటుంబం ఇలాగ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని కాలయాపన చేసి కాలాన్ని వృధా చేస్తున్న వాళ్ళు లోకంలో కనబడుతున్నారు. అయితే ఈమె మాత్రం అలాంటిది కాదు. ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అని దేవుని వాక్యం చెబుతుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ గనుక దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అక్కడికి ఆమె వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దైవభక్తి కలిగిన స్త్రీ ఈమె అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనం గమనిస్తే గనుక ఈమె దేవుని వాక్యము వింటుంది. అంటే దేవుని వాక్యం మీద ఆమెకున్న శ్రద్ధ. చాలామంది
ఆరాధనకొస్తారు, ప్రార్థనలో గూర్చుంటారు. కానీ వాక్యం మాత్రం వినరు. మనసులెక్కడో ఉంటాయి. ఎక్కడెక్కడో పెడుతూ ఉంటారు. మనసు మనిషి మాత్రం మందిరంలోనే ఉంటారు. కానీ మనసులు మాత్రం ఎక్కడెక్కడో వింటారు. వాక్యం వింటున్నట్లుగానే ఉంటారు. కానీ వాక్యాన్ని వినరు వీళ్ళు. కానీ ఈమె దైవభక్తి కలిగిన స్త్రీయే కాదు. ఈమె దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన స్త్రీ అని కూడా చెప్పొచ్చు. అంటే దేవుని వాక్యం వినే విషయంలో చాలా దైవ ఆసక్తి కలిగినటువంటి స్త్రీ. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే గనక దైవభక్తి కలిగిన స్త్రీ ఈమె వాక్యము శ్రద్ధగా వింటుంది. ఈ రోజున వాక్యం వినేవాళ్ళు కరువైపోయిన దినాలు. ఎక్కడ చూద్దామన్నా వాక్యం వినే పరిస్థితి మనకు కనబడడం లేదు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈమె వాక్యం వింటుంది. దైవభక్తి కలిగిన స్త్రీ. మూడవది ఇక్కడ మనం చూస్తే గనుక ఈమె ఒక వ్యాపారస్తురాలు. ఊదా రంగు పొడిని అమ్ముకునే స్త్రీ. ఊదా రంగు పొడి అమ్మడం అంటే మామూలు విషయం కాదు. అంటే దరిదాపు ఈమె ఒక ఉన్నతమైన ఈ ఊదా రంగు అంటే ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ వాడుతున్నాం, సెంట్లు వాడుతున్నాం, ఇంకా అత్తరు ఇట్లా వాడుతున్నారు కదా! అయితే ఈమె ఊదా రంగు అనంటే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబాలకి పెద్ద పెద్ద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ పొడిని అమ్మేటటువంటిది. అంటే ఈమె చాలా ఆర్థికంగా చక్కని బలపరచబడిన స్త్రీ అని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారం చేసే స్త్రీ. అంటే పనిని చేసే స్త్రీ. ఊరికనే కూర్చునేది గాదు. సోమరిగా ఉండేది కాదు. ఈమె చేసేదేంటంటే పని చేస్తదీమె. తను జీవనోపాధిని తను సంపాదించుకోగలిగినటువంటి స్త్రీ. వ్యాపారం చేస్తూ తన జీవనోపాధిని ఆమె కూర్చుకుంటున్నటువంటి స్త్రీగా మనకు కనబడతా ఉంది. అందుకే దేవుని వాక్యం ఏం జెప్తుందంటే, మరి చాలామంది పౌలు గారు చెప్తూ తిమోతికి రాస్తూ అంటాడు గదా! మరి చాలామంది స్త్రీలు మరి పని చేసుకునేవారై ఉండాలి. మరి కూర్చుని కబుర్లు జెప్పుకునేవాళ్ళు గాని, ముసలమ్మ ముచ్చట్లు జెప్పుకునేవాళ్ళు కానీ కాదు అన్నట్లుగా మరి దేవుడు దైవభక్తికి కలిగిన దైవభక్తి గలమారుమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా ఉండాలట. వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే గనుక ఒకటి దైవభక్తి కలిగిన స్త్రీ. రెండవది ఈమె దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి స్త్రీ. మూడవది ఈమె వ్యాపారస్తురాలు. ఊదా రంగు పొడిని అమ్ముకుంటున్నటువంటి స్త్రీ. చూడండి ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అనంటే, తర్వాత ఈమె ఆ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంది. అయితే ఈమె విశ్రాంతి దినాన దేవుని వాక్యాన్ని వినడానికొచ్చింది. అంటే దేవుని ఆరాధన చేయడానికి దేవుని మందిరాన్ని, ఆ దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడికి ఈమె రాగలిగిన స్త్రీ. అంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయని స్త్రీగా మనకి కనబడతా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక ఆమె ప్రభువునందు మనం చూస్తే గనుక ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పు మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందవచ్చినప్పుడు. ఇక్కడ గమనించాలి. అంటే ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి ఈమె దేవుని వాక్యాన్ని వింటూ లక్ష్యముంచుతుంది. ఇప్పుడు ఈమె హృదయాన్ని ఈమె శ్రద్ధగా దేవుని మాటలు వింటుంది గనుక ఈమె హృదయాన్ని ప్రభువు చూసాడు. ఆమె హృదయాన్ని దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయాన్ని ప్రభువు తెరిచిన వెంటనే ఆమె మారు మనసు పొందింది. రక్షింపబడింది. తర్వాత బాప్తిస్మము కూడా తీసుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఆ ఇంటి వారందరికీ బాప్తిసం తీసుకోవడానికి ఆమె ముందుకొచ్చింది. ఈ రోజున చాలామంది రక్షింపబడాలి అనుకుంటున్న వాళ్ళు మరి సంఘానికొస్తారు, సహవాసంలో ఉంటారు. కొన్ని ఏండ్ల తరబడి మందిరానికి వస్తూనే ఉంటారు గానీ బాప్తిస్మము అనంటే ముందుకు రారు. అంటే ఈ వాక్యం విన్న, ఆ వాక్యం హృదయాన్ని తట్టిన, ఆ వాక్యం మనసుని తట్టిన, ఆ వాక్య ప్రకారంగా జీవించాలని మనసున్న, దేవుడు ప్రేరేపిస్తున్న బాప్తిసం పొందడానికి మాత్రం ముందుకు రారు. అంటే సాతానుడు హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈమె వాక్యం వింది. ఆ వాక్యం వినిన వెంటనే ఆమె హృదయము తెరవబడింది. ప్రభువు ఆమె హృదయాన్ని ప్రభు ఆమె హృదయాన్ని
తెరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. చూడండి, ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. అప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరెంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఇక్కడ చూడాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే, వీరు బాప్తిసం పొందారు. ఆ కుటుంబం రక్షింపబడింది. రక్షింపబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తుని కలిగి జీవిస్తున్న తర్వాత, పౌలును ఆయనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆమె అంటుంది గదా! ప్రభువునందు నేను విశ్వాసము గలదానని ఎంచితే, అబ్బా! ఎంత చక్కని మాట. ప్రభువునందు నేను విశ్వాసము గలదానని ఎంచితే, మీరు నా ఇంటికి రండి అని మమ్మును బలవంతం చేసింది. అంటే బలవంతం చేసిందంటే పౌలు, శీల ఇంకా లూకా వీళ్ళు మేము రాము అన్నారనమాట. అంటే వాళ్ళు తిరస్కరించారు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మేము రాము అనని. అంటే అయినా ఆ స్త్రీ వీళ్ళను బలవంతం చేసింది. అంటే మా ఇంటికి మీరు రావాలి. మా ఇంటికి మీరొచ్చి ఆహ్, మీరు బస చేయాలి. అంటే అప్పటికి పౌలుని ఆ విధంగా పిలిచింది ఎవరు కనబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆమె ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు ఈమె ఎవరు అనంటే ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా కనబడతా ఉంది. అంటే దేవుని సేవకులకు, మరి దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇచ్చింది గనుకనే నిజంగా ఎంత భక్తిగల స్త్రీయో, వాక్యం వినే స్త్రీయో, పని చేసుకునే స్త్రీయో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచని స్త్రీయో, మనకి కొన్ని విషయాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఎంతమందైతే దేవుని మాటలు వింటున్నారో, నీవెలాగున్నావు? నీ జీవితం ఎలా ఉంది? లూదియా అంటే అందమైనది లేక గొప్పది? నిజంగా చాలా అందమైన స్త్రీ, చాలా ఉన్నతమైన స్త్రీ. చాలామంది ఆమె జీవితంలో అనేకులు ప్రభు దగ్గరికి ఆమె ఇంటికి నడిపించబడ్డారు కూడా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్న మన జీవితాలలో ఈ లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. మరి వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం తెరవబడిందా? ఆలోచన చేయాలి. నీవు ఆతిథ్యం ఇచ్చే ఇంటిగా మనిషిగా ఉన్నావా? కాబట్టి వాక్యం వింటున్నావా? భయభక్తులు కలిగి ఉన్నావా? కాబట్టి ఏ విధంగా నీ జీవితం ఉందో ఈ లూదియా జీవితం ద్వారా నువ్వు నేర్చుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆ విధంగా క్రీస్తులో మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు. మీ వాక్యమైన మీ ప్రియ పిల్లలను ఆశీర్వదించండి. ఈ విధంగా ప్రతి దినము జీవవాక్యము ద్వారా వింటున్న వాక్యాన్ని బట్టి బిడల హృదయాలలో నీ కృప, నీ కనికరం, మీ దీవెన చేత నింపి బలపరచమని, మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.